బ్యూటీ ఆఫ్ పీసీ. నేను మీ అంజలి. ఎస్, సో రైట్ నౌ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? సో బేసికల్గా జాత్ర రెస్టారెంట్లో అయితే నేను ఉన్నాను అనమాట. సో ఇక్కడ అంటే సమ్మర్ కదా, సో మ్యాంగో స్పెషల్స్ అండ్ మ్యాంగోస్వి ఏవో డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు అని తెలిసింది. సో డెఫినెట్లీ ఒకసారి అంబియన్స్ కూడా చూసేద్దాము. చాలా కలర్ఫుల్గా ఉంది. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఏవో వెరైటీస్ చేస్తున్నారంట. డెఫినెట్లీ వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందు అంబియన్స్ చాలా బాగుంది. ఎక్కడైనా వెయిటింగ్ లిస్ట్ ఎక్కువైనా ఉందనుకోండి, నార్మల్గా కూర్చోడానికి మనం చాలా ఇబ్బంది పడతాం కానీ బట్ ఇక్కడ చాలా బాగుంది. సిరీస్ ఇవి చాలా బాగున్నాయి కదా విజువల్స్. లైక్ ఊర్లో చేసి జాత్ర అని పేరు పెట్టినందుకు అనుకుంటా భలే చేశారనమాట. ఒక జాత్ర ఫెస్టివల్స్ ఎట్లా జరుగుతాయి అలాగా. అండ్ నాట్ ఓన్లీ దట్ అబ్బా, హై ఇవి కూడా బాగున్నాయి, భలేగా ఉన్నాయి. రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. ఎస్, వాజ్ నైస్. ఓకే, బుట్టి ల్యాంపేస్ ఉన్నాయి. నాకు తెలిసి ఫోటోషూట్స్ ఎక్కువ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత, నా అలాంటి వాళ్ళు అనమాట. సో నాకు తెలిసి వెయిటింగ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు. జాత్ర రెస్టారెంట్ పేరు విన్న వెంటనే నాకు ఏమనిపించింది అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను కానీ బట్ దే ఆర్ సిట్టింగ్స్ ఆల్సో వెరీ యూనిక్ అబ్బా. నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అంటే లైక్ ప్రతిదీ ఏది అన్యూజ్ చేయకుండా అయితే ఏది లేదు. ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఐ థింక్ కిడ్స్ కూర్చోడానికి అనుకుంటా, మనలాంటి వాళ్ళు కూర్చుంటే బాగోదు. అండ్ నౌ వి గో. గ్రీనరీతో నిండిపోయి ఉంది. అండ్ అటుపక్క చూస్తే లైక్ మనం కూర్చున్నప్పుడు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మొక్కలు ఐ థింక్ ఇవి ప్లాస్టిక్వి కాదు, నో ఒరిజినల్, ఇవి ఒరిజినల్ మొక్కలు. ఇటుపక్క ఉన్నాయి, అక్కడ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు క్రికెట్ అది నడుస్తుంది కదా. అండ్ అలాగే మనకి కొంతమందికి తింటున్నప్పుడు యూనో టీవీ చూసి అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక టీవీ ఉంది, ఇక్కడ ఒక టీవీ ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది అబ్బా. అంటే లైక్ వైట్, గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ అండ్ అలానే ఇక్కడ పింక్ కలర్ ఇవన్నీ చేశారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ పెయింటింగ్స్ కూడా భలే ఉన్నాయి. మన ఊరికి వెళ్తున్నప్పుడు జాతరలో ఉంటాయి కదా, సో అలాంటి పెయింటింగ్స్ అన్నీ వేయించారనమాట. ఇవి బాగున్నాయి యాక్చువల్లీ. వేరే ఏమి అంటే యూనో లైక్ ఎక్కువగా భారీగా ఏం చేయించాల్సిన అవసరం లేదు. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ హియర్, ఇక్కడ నాకు తెలిసి చాలా వరకు ఊర్లలో ఇలాంటి చెక్క బొమ్మలు అయితే ఉంటాయి అన్నమాట. వెరీ క్యూట్ కదా, బాగుంది. అప్పుడెప్పుడో మా ఊర్లో జాతరలో చూసేదాన్ని నేను. సో ఇలాంటి చెక్క బొమ్మలన్నీ, బట్ దర్ కలెక్షన్స్ ఆర్ వెరీ యూనిక్ అనమాట. ఇదొకటి, ఇవన్నీ మొత్తం చెక్కలతో చేసినవి. వావ్, సూపర్. ఇక్కడ ఏదో ఉంది, ఏం లేదు, ఆవకాయ జాడి, ఆవకాయ ఉందనుకున్నాను, లేదు. ఎస్. అండ్ ఏంటిది? ఓ, మనకు అయిపోయిన తర్వాత జనరల్లీ సోమ్స్ ఇస్తుంటారు కదా వేరే దాంట్లో. మనకు బేసికల్గా అయితే ఇలాంటి వాటిల్లో మన పూర్వీకులందరూ ఏం చేస్తారో తెలుసా, ఇలాంటి వాటిల్లో గోల్డ్ గాజులు ఇవన్నీ దాచుకుంటారు కదా. మనకి మాత్రం జాతర రెస్టారెంట్లో ఇస్తున్నారు అనమాట. ఎస్, దట్ వాజ్ నైస్. అండ్ అలానే ఎస్, సెట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అబ్బా కదా. కూర్చోవచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. నిజంగా చిన్న పిల్లలతో వస్తే ఇక్కడ మాత్రం మంచి టైంపాస్. నాకైతే పల్లెటూరులోని ఇల్లులు కొన్ని ఉంటాయి చూసారా, నాకు ఆ అంబియన్స్ అయితే గుర్తొస్తుంది అనమాట. అంబియన్స్ అద్దరగొట్టేశారు అబ్బా, తగ్గొట్టేశారు. వావ్. అంటే బేసికల్గా కొన్ని ఇండోర్స్లో ఉంటాయి యూనో, డబ్బులు వస్తాయి, మనీ ప్లాంట్స్ అని అంటారు కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవి మనీ ప్లాంట్స్ అనుకుంటాను. దిస్ వాజ్ వెరీ నైస్ అబ్బా, బాగుంది. నేను చెప్పానా ఇందాక పిల్లలు ఆడుకోవడం కానీ, ఒకసారి నేను కూర్చొని ట్రై చేస్తాను. అబ్బో, నా బరువును కూడా కాస్తుంది అని అంటే పిల్లల బరువును కూడా కాస్తుంది కదా. ఇట్ వాజ్ వెరీ నైస్ అబ్బా, బాగుంది. అండ్ నాకు తెలిసి ఇది ఎంట్రన్స్ వరకు ఇంత బాగుంది. మంచి పెయింటింగ్స్ వేయించారు, మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ పెట్టించారు. అండ్ దట్ పెయింటింగ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్, పెయింటింగ్తో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపిస్తా. ఇందాక అక్కడ చూపించాం కదా, సో బేసికల్గా ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. మంచి కలెక్షన్స్ ఉన్నాయి అబ్బా వీళ్ళ దగ్గర. అండ్ కలర్ఫుల్ టీ పాట్ బాగుంది కదా, కలర్ఫుల్ టీ పాట్. అండ్ అలాగే ఇక్కడ వీణనా సితారానా, ఇది ఏమంటారు దీన్ని, ఏదో అంటారు నాకు ఇది ఐడియా రావట్లేదు. అండ్ ఇవి కానీ కలెక్షన్స్ వీళ్ళవి చాలా బాగున్నాయి. అంటే వచ్చిన వాళ్ళు ఓన్లీ తినేసి వెళ్ళేటట్టు కాకుండా మంచి యూనిక్ కలెక్షన్స్ అన్నీ పెట్టారనమాట. నిజంగా ఒక జాతరకి వెళ్తే మనం ఎలాగైతే అన్నీ చూసేసి ఒక ఎంజాయ్ చేస్తాం కదా,
ఇదిలా ఉంది అది అలా ఉంది అని చెప్పి అలా అనమాట. ఇంకా బోల్డ్ అంత ఉంది ఆంబియన్స్, లోపలికి రండి తెలుస్తుంది మీకు కూడా. ఫైనల్లీ జాతర అని ఎక్కడ ఎందుకు రాసలేదా అనుకున్నాను. హియర్ ఈస్ జాతర అనమాట. సో లోగో కూడా అదిరిపోయింది. అండ్ మనకి అంటే లైక్ ఆ స్టైల్ కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట, విచ్ వాజ్ వెరీ నైస్. జాతర అన్నది. అండ్ నాకు తెలిసి జాతర అన్న ఆ టైటిల్లో కూడా కొన్ని ఏవో పెట్టినట్టున్నారబ్బా, కొన్ని ఫ్లైట్స్ అని అండ్ అటుపక్క చక్రాలు ఇవి పెట్టారు, బాగుంది. అండ్ ఇటుపక్క చూస్తే బూరు దేవాళ్ళు అండ్ ఏనుగులు అండ్ అలాగే అవి, ఓ సూపర్. అండ్ ఇటుపక్క మనకి జాతరలు పండుగలు జరుగుతున్నప్పుడు బసవన్న వస్తారు కదా, సో బసవన్నను కూడా ఇక్కడ పెట్టారనమాట. దట్ ఈస్ వీ హ్యావ్ టు కమ్ హియర్ అని చెప్పేసి, సూపర్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద కిచెన్ సెషన్ అనుకుంటా. దీని జోలికి మనం తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ చేద్దాము. నాకు తెలిసి ఏదో క్లాస్ అవుతున్నట్టుంది. అండ్ వీళ్ళకి ఎవ్రీ డే ఈవినింగ్ ఐ థింక్ సో మొత్తం ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి మిడ్లో ఉంటుంది అనమాట, విచ్ వాజ్ వెరీ నైస్. అండ్ 3 parts ఉండొచ్చు, మనం ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, ఎనీ స్పెషల్ ఒకేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి అటుపక్క చూస్తే వాళ్ళందరూ లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా వరకు నాకు తెలిసి దిస్ ఇస్ ద బార్ కౌంటర్ అనుకుంటా. ఎస్. అండ్ దిస్ వన్ నాకు తెలిసి ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు కానీ ఇంకొంచెం ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటా. బట్ దిస్ ఇస్ ద బార్ కౌంటర్ విచ్ వాజ్ వెరీ నైస్. అండ్ అంతేకాకుండా లోపల కూడా మనకు ఒకటి ఉంది. సో డెఫినెట్లీ చూద్దాం, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్దామండి. అండ్ చుట్టూ చూస్తే లైక్ గ్రీనరీ భలే ఉందబ్బా, నాకు నిజంగా బాగా నచ్చింది. అండ్ ఎస్, నౌ వీఆర్ హియర్. సో ఇది ఏంటనంటే కొంతమంది స్పెషల్ థింగ్స్ చేసుకోవాలి, మాకు కొంచెం ప్రైవసీ కావాలి అండ్ మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది అనమాట. బికాజ్ ఈ ఏరియా వాజ్ అంటే లైక్ క్లోజ్డ్ వన్. కొంతమంది వరకు ఒక 10 to 15 members వరకు ఇక్కడ చేసుకోవచ్చు, అంటే లైక్ ఏమైనా బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ ఇస్ దట్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్గా చూసుకుంటే మాత్రం ఆంబియన్స్ జాతర రెస్టారెంట్లో పీక్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అండ్ ఈ రూమ్ వరకు చూసుకుంటే ప్రతి చోట మొక్కల్ని మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ రియలీ నైస్ అండి. అంటే లైక్ గ్రీనరీ మొత్తం 4 పక్కల గ్రీనరీ ఉంది. అండ్ అలానే ఎస్, సో నాకు తెలిసి ఇది చిన్నదే అనుకుంటారేమో కానీ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. ఇక్కడ నాకు తెలిసి దీని తర్వాత హియర్ ఈజ్ ఆల్సో ఓకే, ఇది కూడా ఓపెన్ చేసేస్తే మనకి పెద్దది అనమాట. నాకు తెలిసి ఒక 20 members వరకు ఉండొచ్చు. అండ్ ద గుడ్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఈ పెయింటింగ్ ఎంత బాగుందో కదా, ఎవరో సందీప్ ఆర్ట్ స్టోరీ అండ్ గరిమా ఆర్ట్ స్టోరీ వాళ్ళు చేశారనంట. అండ్ ఇట్స్ రియలీ నైస్ వర్క్, వాళ్ళని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యామిలీతో కలిసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి టీవీ వాజ్ దేర్. వావ్, దిస్ ఇస్ లిటిల్ నైస్. సి మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, చెట్లు ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఈ ఓనర్కి మొక్కలు అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇగో అన్ని చోట్ల మొక్కలే ఉన్నాయి. ఎస్, ఇటుపక్క కూడా సో బాగా డెకరేట్ చేశారబ్బా, మొక్కలు మనీ ప్లాంట్స్. బోర్ కొట్టి అలిగి ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి మీకు ప్రైవసీ కావాలంటే ప్రైవసీ యూ కెన్ మెయింటైన్ అనమాట. బర్త్డే ఈవెంట్స్ కావచ్చు ఆర్ ఎల్స్ మ్యారేజ్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా సక్సెస్ ఈవెంట్ కావచ్చు, యూ కెన్ హియర్. అండ్ లిటరలీ చెప్తున్నాను కదా, నాకు అంబియన్స్ అటుపక్క ఒక్కసారి చూస్తే ప్రతి చోట మొక్కలు ఉంటాయి మీకు. అండ్ ఆ మొక్కలు ఎలా అంటే లైక్ ప్రతి ఆల్ కైండ్ ఆఫ్ లైక్ ఊర్లలో మనకి ఎక్కడ చూస్తే అక్కడ మొక్కలు అవన్నీ కనిపిస్తాయి కదా, సో అలా మొక్కలు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ వాటితో పాటు పెయింటింగ్స్ కూడా అక్కడక్కడ వెరీ మీనింగ్ఫుల్ పెయింటింగ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, విచ్ వాజ్ వెరీ నైస్. అండ్ బార్ కౌంటర్ కూడా తొందరలోనే ఓపెన్ ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. బట్ ఆల్ ఓవర్గా ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ని మీరు కనుక వెతుకుతున్నట్టయితే మాత్రం జాతర రెస్టారెంట్ ఈస్ ద పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. బికాజ్ మంచి అంబియన్స్ అండ్ అలాగే ఊర్లో ఉండి ఫీల్ వస్తుంది అనమాట మనకి. అండ్ అంతేకాకుండా పెయింటింగ్స్ నాకు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా మనకి జాతర ట్యాగ్తో ఒక రెస్టారెంట్ ఒక పేరు అయితే వచ్చిందనమాట, పెయింటింగ్. నాకు తెలిసి ఇక్కడ పెయింటర్స్ పేరు రాయలేదయ్యా ఎక్కడో, కానీ బాగుంది. మీరు ఎప్పుడైనా మీ ఊర్లో జాతరలకు వెళ్ళారా?
వెళ్ళుంటే నాకు చేయండి, ట్యాగ్ చేయండి. అండ్ డెఫినెట్లీ మీరు ఈ వీడియో చూసి జాతర రెస్టారెంట్కి వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ నన్ను మా ఛానల్ని ట్యాగ్ చేయడం అయితే మర్చిపోవద్దే. సో ఎస్, అసలు వచ్చింది ఏంటి, మ్యాంగోస్కి కదా. ఎస్, సో మ్యాంగోస్ రెడీ చేస్తున్నారనంట. సో డెఫినెట్లీ ఆ మ్యాంగోస్ ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి. ఓకే, నేను షెఫ్ అయితే కాదనమాట. సో మ్యాంగో స్పెషల్స్, ఆ స్పెషల్స్ అన్నిటినీ చేసినటువంటి సతీష్ గారు అండ్ మన జాతర రెస్టారెంట్ హెడ్ షెఫ్ అనమాట. సో ఆయన మనతో పాటు ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ థింగ్, నేను చాలా బాగున్నానండి. కాకపోతే ఇప్పుడు బేసికల్గా ఈ ఐడియా ఎలా వచ్చింది, మ్యాంగోలో ఇన్ని ఐటమ్స్ చేయాలి, ఇన్ని వెరైటీస్ చేయాలి అని? సో మ్యాంగో అనేది హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో మ్యాంగో తినాలంటుంటారు. సో ఫ్రూట్స్ వల్ల ఇది కూడా ఒక మంచి ఫ్రూట్స్ అన్నట్టు. సో యాపిల్స్ అవి ఎలా తింటారు. సో అలాగే బ్రేక్ఫాస్ట్. నాకు డౌట్, 365 డేస్ ఇవి అవైలబుల్ ఉంటాయి, ఓన్లీ సమ్మర్ లోనేనా? ఓన్లీ సమ్మర్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇప్పుడు కొంచెం హైబ్రిడ్ రావడం వల్ల సో ఎనీ టైం దొరుకుతున్నాయి మనకు. ఈ రత్నదీప్లో కానీ, డిమార్ట్లో కానీ కంపల్సరీ దొరుకుతున్నాయి. ఓకే. సో న్యాచురల్ మ్యాంగోస్ వచ్చే, మామిడి పళ్ళు వచ్చేది మాత్రం ఓన్లీ సమ్మర్లోనే. సో ఇప్పుడు హైబ్రిడ్ రావడం వల్ల ప్రతి ఏరియాలో, ప్రతి జాగాలో ప్రతిరోజు జరుగుతున్నాయి. ఓకే, డన్. సో ఎలాగో మనం వెజిటేరియన్ కాబట్టి నా సైడ్ ఉన్నవి ఇవి వెజ్ అనమాట, మ్యాంగోలో స్పెషల్స్. అండ్ ఇవి నాన్ వెజ్ అనమాట. సో బేసికల్గా నాన్ వెజ్ వచ్చేసి మా సతీష్ గారు టేస్ట్ చేస్తారు, వెజ్ వచ్చేసి నేను టేస్ట్ చేస్తాను. ఎలా ఉందో ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు హెడ్ షెఫ్గా కాదు, జెన్యున్గా ఒక కస్టమర్గా చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను. సో ఇదేంటో చెప్పండి. మ్యాంగో డిలైట్ అండి. మ్యాంగో డిలైట్ ఓన్లీ మామిడి పళ్ళతోటే తయారు చేసిందారు. ఓ, కొంచెం స్పాంజ్ కేక్ ఉంటుంది. ఓకే. సో మామిడి పళ్ళ రసం తోటి, మామిడి పళ్ళ గుజ్జు, సో మామిడి పళ్ళు చాప్ చేసిన మామిడి పళ్ళతోటి దాన్ని రెడీ చేసినాం. అది స్వీట్. వావ్, మ్యాంగో డిలైట్. మ్యాంగో డిలైట్ అనమాట. సో బేసికల్గా మనం ఏదైనా అన్ని తినేసిన తర్వాత మ్యాంగో తింటాం కదా, సో మ్యాంగో డిలైట్ అంటున్నారు. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. మొత్తం మ్యాంగో మ్యాంగో మ్యాంగో. 2 రోజుల నుంచి మ్యాంగో తినడం అవ్వట్లేదు, అదంతా ఇవాళ కంప్లీట్ అయ్యేటట్టుంది. చాలా బాగుంది. కంప్లీట్ గా మ్యాంగో తోటి రెడీ చేస్తాం. ఓకే. సో దాంట్లో 2 లేయర్లు బ్రెడ్ వస్తుంది. ఆ బ్రెడ్ కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం కంప్లీట్ గా మ్యాంగో ఉంటుందండి. వావ్, చాలా బాగుందండి. స్వీట్ అంటే లైక్ స్వీట్ లవర్స్, మ్యాంగో లవర్స్కి అయితే ఫుల్ ఫెస్టివల్, పండగ, జాతరే జాతర. ఓకే, నేను ఒక టేస్ట్ చేసాను కాబట్టి మీరు ఒక టేస్ట్ చేయండి. కోడి కబాబ్ ఇది. మ్యాంగో కోడి కబాబ్. సో మామిడి పళ్ళ గుజ్జుతోటి, సో దీంట్లో పండు మామిడి పండు గుజ్జుతోటి సో పేస్ట్ చేసి, దీన్ని అసలు ఇంట్లో వేరే మసాలాలు ఏమీ ఉండవు. ఖాళీ లైట్గా గ్రీన్ చిల్లీ పేస్ట్, లైట్గా సాల్ట్, ధనియా పౌడర్, ఓన్లీ మ్యాంగో పేస్ట్ తోటి తయారు చేసింది ఉంటుంది. మామిడి పళ్ళ గుజ్జుతోటి తయారు చేసింది ఉంటుంది. సో ఫ్లేవర్ హైలైట్ ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్. సో మీరు, మనం ఎలాగో వెజ్ కాబట్టి మీరు తినండి, మేము ఆస్వాదిస్తాం. టేస్ట్ ఎలా ఉందో మేము చెప్తాం. మీరు ఇప్పుడు కస్టమర్ కాబట్టి మా సతీష్ గారు బాగా చేస్తారా అండి? చాలా బాగుంది. ఓకే. సో కంప్లీట్గా మ్యాంగో ఫ్లేవర్, మ్యాంగోలో కంప్లీట్గా మ్యాగ్నేట్ చేసి ఒక 1 to 2 hours దాన్ని నానబెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి
తర్వాత తీసి ఇట్స్ బిగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. సో దీన్ని మనం నిప్పుల మీద కలుస్తాం, చార్కోల్స్. సో నీకు ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా ఉంటుంది దీంట్లో. చార్కోల్ మీద కుక్ అయింది కాబట్టి అక్కడక్కడ ఇట్లా డాట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా బ్లాక్. ఓకే డన్. నాకు తెలిసి వెజ్ మెటీరియల్స్ కంటే ఎక్కువగా నాన్ వెజ్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు టేస్ట్ అనదర్ వన్. చేయండి సార్, నాన్ వెజ్ ట్రై చేయమంటారు ఏంటి సార్? మసాలా ట్రై చేయండి. వద్దు సార్, మనం ప్యూర్ వెజిటేరియన్ సార్. అది కూడా నాన్ వెజ్ తెలుసండి, నేను మీకు సర్వ్ చేస్తున్నాను. ఓకే, సో ఏంటిది, ఇదేంటి ఐటమ్? సో మామిడికాయ బోటి ఫ్రై. మామిడికాయ బోటి ఫ్రై. బోటి. ఓకే. సో బోటి అనేది చాలా జాగాల్లో దొరకదు మనకు. సో చాలా రెస్టారెంట్లో చాలా తక్కువ ఉంటుంది. సో బోటి అనేది మనకు జూబ్లీస్లో మ్యాక్సిమం మా రెస్టారెంట్లోనే ఉంది, జాతరలోనే ఉంది బోటి ఫ్రై. సో బేజా, బోటి, తలకాయ కూర. సో జాతర అనే పేరుకు ఇవి సెట్ అవుతాయి కాబట్టి మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో న్యాచురల్గా కొంచెం ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని. సో అలా ఉంటుంది ఇది. మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మసాలాలు ఉంటాయి. సో మనం తినే ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అది న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. సో వేరే మసాలా దీన్ని డామినేట్ చేసేటట్టు ఉండదు అన్నట్టు. కంప్లీట్గా న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. సో బోటి అన్ని జాగాల్లో దొరకదు. సో జాతరలో రీసెంట్గా మ్యాంగో తోటి రెడీ చేస్తున్నాము, మ్యాంగో బోటి ఫ్రై. ఇట్స్ రా మ్యాంగో ఆర్ రా మ్యాంగో. రా మ్యాంగో మామిడికాయ బోటి ఫ్రై. బోటి లవర్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ జాతర. బాగుంటుంది. నాకు డౌట్ సార్, ఈయనేమో మంచి మంచి ఫుడ్ చేస్తున్నారు, ఈయనేమో స్లిమ్ ట్రిమ్ అయి ఉన్నారు, ఈయన మంచి మంచి ఫుడ్ పెట్టి మేము లావుగా అవుతున్నాం, ఏం సార్? ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చేసి నేను టేస్ట్ చేస్తాను, రైట్? ఈ మసాలా తినండి, పర్లేదు సార్. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. ఏం కాదు, తినండి. మీరే రివ్యూ ఇవ్వాలి. ఇస్తాను సార్, నేను ఇగో వెజ్ ఇస్తున్నానుగా. సో మ్యాంగో రైస్, రా మ్యాంగో, రైట్? రా మ్యాంగో నెయ్యి అన్నం. రా మ్యాంగో నెయ్యి. మ్యాంగో నెయ్యిలో వేంపి, రా మ్యాంగో తురిమి నెయ్యిలో వేంపి దాంతో రైస్ స్టార్ట్ చేసి ఇచ్చాను. వావ్. సో మ్యాంగో రైస్ అది అసలు బాగుంది చూడడానికి, కలర్ఫుల్ గా. సో కంప్లీట్ గా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుందండి. కంప్లీట్ గా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. నేతిలో మ్యాంగోను వేంపి దాని రైస్ కొట్టించారు. స్మెల్ ఎదిరిపోయింది, చాలా బాగుంది. సారీ, కెమెరాకి చూపించేంత లేదు, ఆకలి వేస్తున్నా. టైం లేదు. వెరీ నైస్. రా మ్యాంగోను తురిమి దాని మీద లేయర్ తీసేసి రా మ్యాంగోను తురిమి దాన్ని నేతిలో వేంపి తర్వాత రైస్ వేంపుతారు. కాంబినేషన్ ఏంటి సార్? దాన్ని ఆ మ్యాంగో జ్యూస్ తోటి తింటే చాలా బాగుంటుంది. మ్యాంగోది కొంచెం గుజ్జు తెప్పిస్తాను, దాంతో ట్రై చేయండి, చాలా బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. అంటే పులుపు ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, దే లవ్డ్ ఇట్ సో మచ్. నాకు పులుపు ప్లస్ అది మనం వేసింది రసాలు కాదు, మనము వేరే రా మ్యాంగో వాడినాం కాబట్టి. సో ఆ పులుపు, స్వీట్నెస్ ప్లస్ పైన ఉండే లేయర్ అనేది ఓవర్ లాగా ఉంటుంది. సో అవన్నీ నేతిలో వేంపిన తర్వాత కంప్లీట్ గా ఫ్లేవర్ అనేది మొత్తం మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. మీకు నెయ్యి ఫ్లేవర్ కూడా డామినేట్ ఉండదు, కంప్లీట్ గా మ్యాంగో హైలైట్ అవుతుంది అన్నమాట. సూపర్. నా మ్యాంగో జ్యూస్ వచ్చే లోపల మీరు ఇదేంటిది? మ్యాంగో చిల్లీ చికెన్. చిల్లీ చికెన్. ఫుడ్ బ్లాగ్ చేద్దామని ఆలోచించినప్పుడు నేను ఇంత లెక్కేసుకోలే, అయ్యా నాన్ వెజ్ కూడా ఉంటది కదా, ఏం చేద్దాం సీనా అని అనుకోలే. నెక్స్ట్ టైం నుంచి అందరు షెఫ్ల్ని కూర్చోబెట్టేస్తా, మీరు కూడా తినండి అని చెప్పి. ఎస్, టేస్ట్ చేయండి. సో మ్యాంగో చిల్లీ చికెన్. సో చిల్లీ చికెన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్ పేపర్స్, ఓకే, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, సో చిల్లీస్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అది, ప్లస్ ఆనియన్. సో మనం వచ్చేసి చిల్లీ చికెన్లో రెడ్ ఎల్లో క్యాప్సికమ్ ప్లస్లో సో మ్యాంగో వేస్తున్నాం. మ్యాంగో తోటి కంప్లీట్ ఆనియన్ ఆర్ మ్యాంగో, దాంతో దాని ఫ్లేవర్లో ఆయిల్ గార్లిక్ అండ్ మ్యాంగో, ఆనియన్ స్లైస్. సో వెజ్ పన్నీర్ మ్యాంగో చిల్లీ, మ్యాంగో పన్నీర్ చిల్లీ, రైట్? ఎస్, మ్యాంగో పన్నీర్ చిల్లీ అన్నమాట. సో ఇది కంప్లీట్ గా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇద్దరం ఒకటేసారి టేస్ట్ చేద్దాం. ఎస్, ఐ హ్యావ్ అ మ్యాంగో. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, టెంప్టింగ్ గా ఉన్నాయి.
సో ఇదేంటంటే నాన్ వెజ్ కంటే కూడా వెజ్ లో చాలా బాగుంటుంది మ్యాంగోది. వెజ్ కి మంచి ఇది ఉంటుంది అన్నట్టు. ఎస్, యాప్ట్ అవుతుందంటారా? ఓకే. కంప్లీట్ గా మ్యాంగో ఫ్లేవర్ అవుతుంది. మనం చిల్లీ చికెన్ తింటే నీకు బెల్ పేపర్స్ ఎట్లా హైలైట్ ఉంటుందో దీంట్లో మ్యాంగో హైలైట్ చేసినాం. ట్రూ, చాలా బాగుంది. అంటే ఇది వరకు అంటే లైక్ నేను ఎక్కువగా వేసి తిన్నాను కాబట్టి పన్నీర్ ఆర్ క్యాబేజ్ తింటుంటాం కదా, బట్ దిస్ వాజ్ వెరీ డిఫరెంట్, చాలా బాగుంది. డెఫినెట్లీ మ్యాంగో లవర్స్ కి బాగా ఒక యూనిక్ నెస్ అనేది ఇస్తున్నారు. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. సో ఇలా నీకు వేరే ఇంగ్రీడియంట్స్ ఏం కనిపిస్తలేవు. గార్లిక్ ఉంది, గ్రీన్ చిల్లీ ఉంది, ఆనియన్ స్లైస్ ఉన్నాయి, మ్యాంగో ఉంది. సో దాంట్లోనే కొంచెం లైట్గా ఉప్పు, కారము, కొంచెం పేపర్, అంతే. ఇంకా దాంతో ఇది రెడీ అయిపోతుంది. సో చిల్లీ చికెన్ కంటే కూడా ఇట్లా చాలా బాగుంటుంది. సో మనం ఇంట్లో ట్రై చేయాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చు, ఈజీ రెసిపీ కదా. మీకు పెద్దగా చిల్లీ చికెన్ అనే వరకు చిల్లీ సాస్లో టమాటో సాస్, వెనిగర్ అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ ఫ్లేవర్స్ ఒక దాంట్లో వచ్చేస్తాయి. ఆల్ ఫ్లేవర్స్ ఒక దాంట్లోనే వస్తాయి. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేసుకోవచ్చు మనం. సూపర్. మీ చికెన్ ఎలా ఉందో తెలియదు కానీ నా పన్నీర్ అయితే అదిరిపోయింది. లిటరలీ చాలా బాగుంది. బేసికల్ గా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటది వెజ్ వాళ్ళకి చాలా బాధపడుతుంటారు అందరూ. వెజ్ లో ఏముంటాయి తినడానికి, ఏముంటాయి ఇన్ని ఉన్నాయి. చాలా రెస్టారెంట్ లో వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. మా దగ్గర మినిమం ఒక 30 వెరైటీస్. యు హావ్ సో మెనీ. నాకు తెలిసి బేబీ కార్న్ లో ఉంది, మష్రూమ్ లో ఉంది, పన్నీర్ లో ఉంది, మక్కా గారెలు, అండ్ ఐ థింక్ గుత్తొంకాయ కూడా ఉంది. గుత్తొంకాయ మెయిన్ కోర్స్ వచ్చే వరకు గుత్తొంకాయ కర్రీ ఉంది, గుత్తొంకాయ పులావ్ ఉంది, పన్నీర్ పులావ్ ఉంది, కాజు పులావ్ ఉంది, ఘీ రైస్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. వెజ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్ ఎంత ఉందో వెజ్ కూడా అంతే ఉంది. ఓకే, సో దీంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఓకే, మ్యాంగో రైస్ తో మ్యాంగో జ్యూస్. ఓకే, సో మ్యాంగో గుజ్జు, అది జ్యూస్ అంటే ఇది మ్యాంగో గుజ్జు. ఏం వేయలేదు ఇందులో, ఏం వేయలేదు. డైరెక్ట్ మ్యాంగో తోటి తీసి దాన్ని కొంచెం స్పూన్ తోటి ఇట్లా కలుపుకొని తీసుకొని వచ్చారు. చాలా బాగుంది. లిటరలీ నేను ఏదో ఆలోచిస్తూ తిన్నాను కానీ ఆసమ్, చాలా బాగుందండి. ఈసారి నుంచి నా మెన్యూ మారిపోయింది. మ్యాంగో రైస్ లిటరలీ చాలా బాగుంది. నెక్స్ట్ మీరు అదేంటది? ఇది మామిడికాయ మటన్. మామిడికాయ మటన్. ఐ విల్ షో దెం. సో మనము ఇది మామిడికాయ మటన్ కర్రీ. ఎస్. సో నాకు డౌట్ ఏంటంటే మీరు మామిడికాయ అంటే లైక్ పెద్ద పెద్ద ముక్కలు వేస్తారు కదా, సో అందులో ఇంకేమైనా ఫ్లేవర్ యాడ్ అయ్యి ఉందా? ఇంకా వేరే ఫ్లేవర్ ఏముండదండి, ఓన్లీ మామిడికాయనే హైలైట్. సో మనము కర్రీ చేసుకునేటప్పుడు కొంతమంది టమాటాలు వేస్తుంటారు మటన్ కర్రీలో. అట్లా మనము దాన్ని మ్యాంగో తోటి చేసినాం అన్నట్టు. సో మ్యాంగో పులుపు ఫ్లేవర్ లా ఆ కర్రీ గ్రేవీ ఉంటుంది. ఓకే. సో కంప్లీట్ గా మ్యాంగో తోటి వేస్తారు. రా మ్యాంగో ఉంటుంది కదా, సో మటన్ బాయిల్ చేసేటప్పుడే రా మ్యాంగో దాంట్లో కట్ చేసి ఒక 2 ముక్కలు 4 ముక్కలు కట్ చేసి దాంట్లో వేసేస్తారు. వేసి అది బాయిల్ పెడతారు. బాయిల్ పెట్టి తడక కొట్టేటప్పుడు మళ్ళీ కొన్ని ఆనియన్స్, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసినప్పుడు ఈ మ్యాంగోస్ వేస్తారు. సో ఈ మ్యాంగో వేసి దాంతోపాటు దీన్ని కుక్ చేస్తారు. సో కంప్లీట్ గా మీకు జ్యూసీ లాగా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. ఈ పులుపు అనేది మ్యాంగో పులుపు తగులుతుంది. మామిడికాయ పులుపు ఏదైతే ఉందో అదే తగులుతుంది మీకు. అక్కడ టమాటా పులుపు కానీ అలాంటివి ఏం తగలదు. కంప్లీట్ గా మామిడికాయ పులుపుతో వస్తుంది. సో బేసికల్ గా చాలా వరకు మ్యాంగోస్ ని దేంతో మిక్స్ చేయకూడదు అని కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈజ్ దట్ ఓకే? మనం ఇన్ని చేస్తున్నాం కదా, ఈజ్ దట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్? 100% అండి. మ్యాంగో తినొచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది, స్కిన్ కు మంచిది అంటుంటారు. సో హెల్త్ కూడా మంచిదే మ్యాంగో. కానీ డిన్నర్ లో తీసుకోవద్దు అంటారు. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో కంపల్సరీ మ్యాంగో తినొచ్చు. చాలా బాగుంటుంది. రా మ్యాంగో అయినా ట్రై చేయొచ్చు, పళ్ళు అయినా తినొచ్చు. ఓన్లీ ఎన్ని రకాల మ్యాంగోస్ మీరు యూజ్ చేశారు ఇప్పుడు? మనం ఒక 3 రకాల మ్యాంగోస్ యూజ్ చేసామండి. మ్యాంగో గుజ్జు గురించి మన రసాలు ఉంటాయి కదా, రసాలు యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనం కర్రీలలో వచ్చేసి తోతాబేరి అంటారు. ఏంటది? తోతాబేరి ఉంటాయి మనకు ఇక్కడ
లైక్ బండ్ల మీద అమ్ముతుంటారు, కట్ చేసి సాల్ట్ పేపర్ చిల్లీ పౌడర్ అది పెట్టి వేస్తారు కదా. సో అలాంటి మ్యాంగో తోటి మనం కర్రీలు చేసుకోవచ్చు. సో చేపల పులుసు చేసుకోవచ్చు, మటన్ కర్రీ చేసుకోవచ్చు, చికెన్ కర్రీ చేసుకోవచ్చు. సో గుజ్జుతో వచ్చే వరకు మనకు రసాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి ఈ కట్ రైస్ కానీ, డిలైట్ కానీ, జ్యూస్లు కానీ, మా దగ్గర ఫలుదా కూడా ఉంది, మ్యాంగో ఫలుదా చాలా బాగుంటుంది. సో అలాంటివి ఈ దాంతో చేయొచ్చు. ఇది వచ్చేసి ఈ కర్రీలకు దీనికి ఈ మ్యాంగో వాడచ్చు. ఓకే. అండ్ ఐ హావ్ అనదర్ డౌట్. ఇప్పుడు మీరు మ్యాంగో రైస్ ఎవరైనా ఆర్డర్ చేస్తే దాంతో పాటు జ్యూస్ ఇస్తారా? దే షుడ్ ఆర్డర్ ఫర్ డిఫరెంట్. వాళ్ళు ఆర్డర్ చేసిన అనుకో, మ్యాంగో రైస్ ఆర్డర్ చేస్తే మనం ఇది ఇస్తాం, ఈ గుజ్జు ఇస్తాం, గుజ్జుతో తినేస్తారు వాళ్ళు. ఇస్తాం మనం కంపల్సరీ. సో ఎందుకంటే ఈ కాంబినేషన్ వాళ్ళకి కూడా తెలియదు కదా, బికాస్ నాకు తెలిసి ఇట్స్ న్యూ థింగ్, నో వన్ నోస్. సో మ్యాంగోతో ఇట్లా ఒక రైస్ కూడా చేయొచ్చు అని దేర్ ఇస్ నో వన్ నోస్. సో డెఫినెట్లీ ఓకే. జస్ట్ గార్నిష్ కోసం రా మ్యాంగో వేసారు. సో దాంట్లో తురిమి నెయ్యిలో వేంపే మ్యాంగో చాలా బాగుంటుంది. ఏం మ్యాంగో అది? అది ఇదే మన తోతాబేరి ఉంది కదా, లేయర్ తీసి దాన్ని గ్రాడ్ చేస్తారు, గ్రాడర్ తోటి గ్రాడ్ చేసి నెయ్యిలో వేంపుతారు, వేంపి రైస్ రెడీ చేస్తారు. సో దానికి ఇది గుజ్జు ఏదైతే పళ్ళ రసాలు ఉన్నాయో ఆ రసాల గుజ్జుతోటి దాన్ని గ్రేవీ రెడీ చేస్తారు. లిటరల్లీ బాస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ మ్యాంగో రైస్ విత్ మ్యాంగో గుజ్జు, అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ మీరు అది టేస్ట్ చేయలేదు. ఈ గ్రేవీ అనేది కంప్లీట్ గా మనం మ్యాంగో జ్యూస్ తోటి తిన్నట్టుందండి. ఓకే. సో మనం వెరైటీగా మ్యాంగో తోటి, రా మ్యాంగో తోటి, మామిడి పళ్ళతోటి ట్రై చేసినాం. సో కంప్లీట్ గా నీకు మ్యాంగో ఫ్లేవర్ హైలైట్ ఉంటుంది. ఓకే. సో మీరు యూజ్ చేసిన ప్రతి మ్యాంగో కూడా ఫుల్ కచ్చా ఉన్నా, కొంచెం పండుగ ఉన్నా కూడా యూజ్ చేశారు? కొన్ని కచ్చాయి, కొన్ని కచ్చా పచ్చా ఉంటాయి, కొన్ని కంప్లీట్ గా పండాయి. ఈ రసాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా పండాయి. ఇవి వచ్చేసి మన రా మ్యాంగో, కంప్లీట్ గా రా మ్యాంగో. అదేంటది? సో ఇది తోతాబేరి. సో ఇది కచ్చా మ్యాంగో వాడుతున్నాం. సో మనం ఆ గ్రాడ్యుయేషన్ కూడా కొంచెం ఎచ్చపచ్చ పండలేక అయింది, దూరగా ఎచ్చపచ్చగా పండలేక అయింది, దానికి వాడుతున్నాం. సో 3 రకాల మ్యాంగో వాడుతున్నాం. ఓకే. సో ఇది మటన్, రైట్? దట్ వన్ ఇస్ ఇది చేపల పులుసు. చేపల పులుసు లవర్స్, మ్యాంగో చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు. సో ఇది కూడా మనము మామూలుగా చేపల పులుసు మన మామిడికాయ తోటి, బెండకాయ, మన మిర్చి ఉంటుంది, సాలం చిల్లీ అంటారు, అదే మిర్చి. సో దాంతో చేస్తుంటాము. ఓకే. సో చేపల పులుసులో కంపల్సరీ మామిడికాయ వేసుకోవాలి. సో చింతపండు గుజ్జు ఉంటుంది అందులో, చింతపండు ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. చింతపండు ఫ్లేవర్ కంటే కూడా మ్యాంగో ఫ్లేవర్ హైలైట్ అవుతుంది. సో మ్యాంగో ఫ్లేవర్ హైలైట్ అయితే నీకు గుజ్జు కరెక్ట్గా ఉంటుంది, గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది. సో చింతపండు ఎంత వేస్తామో మనం మామిడికాయలు కూడా ఈక్వల్గా, ఇప్పుడు ఒక 2 కేజీలు మనం పులుసు పెట్టుకున్నాం అనుకో, అందులో ఒక 1/2 కేజీ చింతపులుసు చేసుకుంటే ఒక 1/2 కేజీ మామిడికాయలు కూడా వేసుకొని, అంటే చింతపండును మామిడి పండు గుజ్జు ఒకటేలా ఉండాలి. సో ఈక్వల్ తీసుకొని మామిడికాయలు ఏదైతే ఉందో మనం ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఏంటంటే కంప్లీట్ గా పులుసు అయిన తర్వాత వేసుకొని ఉడికించుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మ్యాంగో తోటి స్టార్ట్ చేస్తే మ్యాంగో ఫ్లేవర్ అనేది హైలైట్ అవుతుంది. వావ్, నైస్. సో చాలా మంది చింతపండు మ్యాంగో ఈక్వల్ గా చేపల పులుసు పెడుతుంది. మామిడికాయ, బెండకాయ ప్లస్ సాలం చిల్లీ ఉంటుంది, దొడ్డు మిరపకాయలు ఉంటాయి, ఆ మిరపకాయలు వేస్తుంటాం. సో అందులో నీకు ఏంటంటే మనం ఆ బెండకాయ తిన్నప్పుడు కానీ, ఆ మిరపకాయ వస్తుంటుంది మధ్యలో, మిరపకాయ తిన్నప్పుడు కూడా కానీ ఆ మ్యాంగో ఫ్లేవర్ హైలైట్ అవుతుంది. నీకు పులుసు వరకు వచ్చేసరికి పులుసుల ముక్కలకు చింతపండు ఫ్లేవర్ తగులుతుంది. సో అట్లా దాని ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. నైస్. అంటే ఓవరాల్గా నేను చెప్తున్నానని కాదు, కానీ మ్యాంగోతో ఇన్ని రకాలు చేయొచ్చా? అండ్ చాలా వరకు అందరికీ క్వశ్చన్ ఉంటుంది, మ్యాంగో నార్మల్గా తింటారు కదా, ఏంటి ఇన్ని రకాలు చేస్తారా అని. బిలీవ్ మీ బాస్, ప్రతి ఒక్కటి కూడా అంటే లైక్ హెవెన్లీ డెలిషియస్ అంటారు కదా, అలా ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ గా సమ్మర్ వరకు మాత్రమే, సమ్మర్ వరకు 1 మంత్ కోసం మామిడికాయ ఫెస్టివల్ చేస్తున్నాం. ఎస్, అండ్ మీరందరూ వచ్చి డెఫినెట్లీ టేస్ట్ చేయాల్సింది అనమాట. బికాస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఆర్ వెరీ నైస్. నేను టేస్ట్ చేసినవి ఇవి కూడా ఇచ్చి పడేశారనమాట. అండ్ దిస్ ఈస్ మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. బేసిక్ గానే మనం లస్సీ అంటే చాలా ఇష్టం, అండ్ అందులోకి మ్యాంగో మీరు రెండింటినీ కలిపారు.
సో డెఫినెట్లీ నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. బట్ పైన ఏంటి కాజు అవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు సో డ్రై ఫ్రూట్స్. కొంచెం ఏదో వేరే డిఫరెంట్ వస్తుంది. ఏమైనా ఫ్లేవర్ యాడ్ చేస్తారా? ఫ్లేవర్ ఏం లేదు, కంప్లీట్ గా పెరుగులో మ్యాంగో గుజ్జు. పెరుగు మ్యాంగో గుజ్జు. దిస్ ఇస్ వెరీ నైస్ అబ్బా, బాగుంది. అంటే డిఫరెంట్లీ మనకి బయట మ్యాంగోలస్ దొరుకుతూ ఉంటాయి కానీ బట్ ఇదేంటంటే డిఫరెంట్ గా ఉంది. అంటే లైక్ కొంచెం ఆ పెరుగు అది మిక్స్ అయినట్టు కానీ టేస్ట్ బాగుంది. ఫ్లేవర్ చాలా బాగుంటది. సో కంప్లీట్ గా మ్యాంగో జ్యూస్ తోటి కూడా లస్సీ చేస్తారు. కంప్లీట్ గా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాలి. లైట్ గా వాటర్ వేసి కొంచెం షుగర్ వేసి మ్యాంగో లస్సీ అమ్ముతుంటాం. సో మనం ఏం చేసాం అంటే పెరుగులో మ్యాంగో గుజ్జు కలిపినాం, వాటర్ కలపకుండా. ఓకే, సో కంప్లీట్ పెరుగులో మ్యాంగో గుజ్జు కలిపి దాన్ని మిక్సీ కొట్టి లస్సీ రెడీ చేసాం. షుగర్ గిట్టంగా ఏం యాడ్ చేయలేము. ఈ మ్యాంగోది ఏదైతే స్వీట్నెస్ ఉందో అదే ఫ్లేవర్ తోటి లస్సీ రెడీ చేసి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మొత్తం మ్యాంగో లవర్స్ అందరినీ తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దట్స్ వై మ్యాంగో ఫెస్టివల్ ఇక్కడ నడుస్తుంది. ఓకే, పళ్ళ జాతర అని జాతరలో మామిడి పళ్ళ జాతర వాజ్ లిటరలీ నైస్. నాకు తెలిసి నేను ఇంకా కొంచెమే, నాకు తెలిసి ఒక 10% డిషెస్ మాత్రమే టేస్ట్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ మామిడి పళ్ళు అబ్బా, ఇక్కడ చాలా స్పెషల్ డిషెస్ ఉన్నాయి. లైక్ రెగ్యులర్ గా చూసుకుంటే ముద్దపప్పు ఆవకాయ కావచ్చు, గుత్తంకాయ కావచ్చు, గుత్తంకాయ పులావ్ కావచ్చు, ఆనియన్ రింగ్స్ కావచ్చు, అండ్ ఉలవచారు బిర్యానీ కూడా అవైలబుల్, రైట్? ఉలవచారు బిర్యానీ, వెజ్ పులావ్ ఉంది, ఉలవచారు నాన్ వెజ్ పులావ్ కూడా ఉంది. సో డిఫరెంట్ ఐటమ్స్, ఈవెన్ వెజ్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, అండ్ చికెన్ పులావ్ కావచ్చు, రోటీస్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ అనమాట. అండ్ అంతేకాకుండా మనకి రోజ్ మిల్క్ కూడా దొరుకుతుంది, అండ్ బాదం మిల్క్ కూడా దొరుకుతుంది. బాదం మిల్క్, రోజ్ మిల్క్ కూడా ఉంటుంది మన దగ్గర. సో ఇందాక మీరు అన్నట్టు పులావ్స్ మన దగ్గర గోల్కొండ కోడి పులావ్ అని ఉంటుంది. గోల్కొండ కోడి పులావ్. సో మనం కంప్లీట్ చికెన్ బోన్లెస్ తోటి వేస్తాం. దాన్ని లెగ్ బోన్లెస్ ఏదైతే ఉంటుందో దాంతో రెడీ చేస్తాం. సో మా దగ్గర సిగ్నేచర్ డిష్ అదొకటి. మట్టమ్మగారి మాంసం పులావ్ అని ఉంది. చిట్టిముత్యాల రైస్ తోటి వేస్తాం. చిట్టిముత్యాల రైస్, జీరా సాంబార్ రైస్ అంటుంటాం, ఐడియా ఉండొచ్చు. చిట్టిముత్యాల రైస్ తోటి. సో మట్టమ్మగారి మాంసం పులావ్ అని ఉంది మా సిగ్నేచర్ డిష్. అది కూడా మా దగ్గర మంచి హాట్ సెల్. అదొకటి. సిగ్నేచర్ డిష్ లేదా? ఉందండి. ఉల్లి కోడి పులావ్ అంటే సిగ్నేచర్. ఉల్లి వెజ్ పులావ్ ఉంది మన దగ్గర. అది ఉల్లి కోడి పులావ్, ఉల్లి కోడి పులావ్ ఉంది, ఉల్లి వెజ్ పులావ్ ఉంది. సో ఉల్లి వెజ్ పులావ్ ఒకటి, పచ్చిమిర్చి వెజ్ పులావ్ ఒకటి, సో పన్నీర్ పులావ్ ఒకటి, పన్నీర్ కాజు పులావ్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. yes veg లో చాలా వెరైటీస్ ఉన్నాయి. పచ్చిమిర్చి చికెన్ ఉంది, పచ్చిమిర్చి వెజ్ ఉంది. కానీ నథింగ్ కెన్ బీట్ విత్ ముద్దపప్పు ఆవకాయ. లిటరలీ నేను ఎప్పుడు వచ్చినా ముద్దపప్పు ఆవకాయ తింటాను. దట్ వాస్ లిటరలీ వెరీ నైస్. సో ఓకే, ఆ డిషెస్ మాట్లాడుకునే ముందు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది మ్యాంగో కర్డ్ రైస్ అని అన్నారు. ఓకే డన్. దీని డిజైన్ కూడా చాలా బాగుంది, లైక్ ఇట్లా. ఓకే, ఇది ఎట్లనైనా దీంతో ఏమైనా కాంబినేషన్ ఉందా? ఏం లేదండి, అట్లానే ట్రై చేయొచ్చు. సో అంత మనకి ఇంకా మ్యాంగో ఫ్లేవర్ కావాలనుకుంటే మన దగ్గర ఆవకాయ దాంతో కూడా తినొచ్చు. ఓకే, సో దేంతోనైనా మనం టేస్ట్ చేయొచ్చు. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మనం జనరల్ గా ఇంట్లో పెరుగన్నంలో మామిడి పండు నంచుకొని తింటాం కదా, సో అలాంటి టేస్ట్ వచ్చింది. కానీ నిజంగా చాలా బాగుంది. సో మన దగ్గర నేను ఇందాక మెన్షన్ చేశాను కదా హెవెన్లీ ఫుడ్ అని చెప్పేసి, దట్స్ నాట్ రాంగ్, ఇట్స్ లిటరలీ హెవెన్లీ ఫుడ్ అనమాట. చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ అయితే నాకు చాలా 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 నచ్చింది. అండ్ పక్కాగా వచ్చి టేస్ట్ చేయాలంటే డెఫినెట్లీ అన్ని టేస్ట్ చేయాలి, కానీ పక్కాగా టేస్ట్ చేయాలంటే డెఫినెట్లీ ఇదొకటి మీరు పక్కాగా టేస్ట్ చేయాలి, దిస్ వన్. అండ్ ఆల్సో ఇదొకటి లిటరల్లీ చాలా బాగుంది. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అన్ని నేను అందుకే చెప్తున్నా, అన్ని మీరు అన్ని టేస్ట్ చేయండి. బట్ మా సిగ్నేచర్ డిష్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాంగో తోటి ట్రై చేసాం. మన సిగ్నేచర్ డిషెస్ జాతరలో ఏవైతే ఉన్నాయో, బోటి ఒకటి, కబాబ్ ఒకటి, మన దగ్గర కొత్తకోట కోడి కబాబ్ మంచి సిగ్నేచర్ డిష్, కొడంగల్ కోడి పకోడా అని ఉంది, మంచి సిగ్నేచర్ డిషెస్. సో ఈ సిగ్నేచర్ డిష్లన్నీ మనం మ్యాంగో తోటి ట్రై చేసాం అన్నమాట. మ్యాంగో ఫ్లేవర్ రా. సో మ్యాంగో ఇష్టంగా తినే వాళ్ళకు జాతరలో మ్యాంగో ఫెస్టివల్, సో దాని గురించి అన్ని మ్యాంగో తోటి ట్రై చేసినాము. అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ మేము ఫస్ట్ ట్రై చేసినాం మా స్టాఫ్ తోటి. ఓకే. అండ్ నాకు డౌట్ వచ్చింది, ఇది 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 ఏం మ్యాంగో? ఏది మనకి దీని మీద వేస్తారు కదా,
అది రా మ్యాంగో అండి. ఇది ఏంటి అంటే లైక్ ఆల్రెడీ మీరు పుల్ల పెట్టి అంటే లైక్ మనం ఊరబెడతాం కదా, ఊరబెట్టి వేసారా? అట్లేం ఉండదు. ఇది కట్ చేసి సో ఒక 1 hour ముందు కొంచెము ఉప్పు కారము చల్లి ఆ లేయర్లను తీసి ఉప్పు కారం చల్లి అట్లా కలిపి పెట్టేసింది అన్నట్టు అంతే. పెట్టేసి దాని మీద కట్ రైస్ తోటి కొంచెం పుల్లగా ఉండడానికి. ఇది కొంచెం స్వీట్ ఉంటది కదా, అవును అంటే పుల్లగా కారం కారము ఉప్పు ఉండడానికి దానిలో ఒక 2-3 ముక్కలు యాడ్ చేయాలి. పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఈ రెండు. కట్ రైస్ మీద మనం చిల్లీ తింటుంటాం, అదేది మన కట్ చిల్లీ అంటాం, పెరుగులో ముంచింది మిరపకాయ అంటాం. సో దానిలాగా దీన్ని ట్రై చేసాం అన్నట్టు. సో అంత డ్రై చేసిన మ్యాంగో కాదు, అది కచ్చదే రా మ్యాంగో. దాని మీద కొంచెం సాల్ట్, పేపర్, కొంచెం చిల్లీ పౌడర్ అన్నీ కలిపి ఒక 1/2 hour 40 minutes అట్లా పక్కన పెట్టేసి తర్వాత 1-2 దాని మీద పెడుతున్నాం. సార్ మనలో అనమాట ఇన్ని డిషెస్ మ్యాంగోలో చేయడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు? అంటే బేసికల్ గా ఆ థాట్ రావడం, ఇలా చెయ్యాలి, ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇన్ని టేక్స్, అసలు ఎలా పట్టింది సార్? ఎన్ని డేస్ నుంచి? మనం కంప్లీట్ గా ఫుడ్ మీదనే ఎప్పటికీ మనం చేసే పని. సో మనము ఒక రోజు ఒక 2-3 డిష్లు చూద్దాం, మ్యాంగోతో ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో అని. అట్లా ఒక 2-3 రోజుల్లో మొత్తం కంప్లీట్ గా ఒకటి తయారు చేసాం అన్నట్టు. ఒక రెసిపీ తయారు చేసి ఆ రెసిపీ తోటి ఏ ఐటమ్ దేనికి సెట్ అవుతుంది అనే దాని మీద తీసుకొని దానికి సెట్ చేసి ట్రై చేసాం. సో సెట్ అయిపోయింది, సూపర్ అదిరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో బ్రోకలీ అండి. మ్యాంగో మలై బ్రోకలీ. సో ఇది కూడా ట్రై చేయండి. షూర్. ఇప్పటి వరకు నేనే ఆయన కొట్టించా, ఇప్పుడు ఆయన కొట్టించా. ఓకే, మ్యాంగో మలై బ్రోకలీ. మ్యాంగో మలై బ్రోకలీ. బేసికల్ గా మలై బ్రోకలీ వాజ్ వెరీ నైస్, ఐ నో దట్. జనరల్ గా మలై బ్రోకలీలో బ్రోకలీస్ కొంచెం క్రీమీ ఉంటది కదా, బట్ మలై బ్రోకలీలో క్రీమీ ఉంటది, లైట్ గా చీజ్. సో మలై మనం మ్యాంగో బ్రోకలీ, సో మ్యాంగో యాడ్ చేసినాం, సేమ్ ప్రాసెస్. సో మ్యాంగో యాడ్ చేసి మ్యాంగో మలై బ్రోకలీ కొత్తగా ట్రై చేసినాం అన్నమాట. నైస్, చాలా బాగుంది. మ్యాంగోలు ఎన్ని రకాల, నాకు అలసట వస్తుంది సార్. ఇదేంటిది? సో మ్యాంగో ఫలుదా. మ్యాంగో ఫలుదా మీకు కనిపిస్తుంది కదా. ఈ ఫలుదా అన్ని డైరెక్ట్ వాటర్ తోటి కూడా తాగొచ్చు. అవి ఫలుదా సీడ్స్ ఏవైతే సబ్జా గింజలు ఏవైతే ఉన్నాయో వాటర్ వేస్తే ఒక 2-3 నిమిషాల్లో మొత్తం నానిపోయినట్టు అయిపోతాయి అదంతా. సో దాన్ని సమ్మర్లో, బేసికల్ సమ్మర్లో చాలా మటుకు యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం వాటర్ తోటి కూడా తీసుకోవచ్చు, పెరుగుతోటి తీసుకోవచ్చు. సో మనం ఇట్లా మ్యాంగో తోటి కూలింగ్ కోసం ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. మ్యాంగో తింటే వేడి వేడి అంటారు కదా, మేము ఇలా కూడా మ్యాంగో తింటాం. మ్యాంగోతో సబ్జా గింజలు కూడా హెల్త్కు మంచివి, చాలా మంచి అని డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. సో కూల్ కోసం బాడీలో చాలా హీట్ ఉన్నప్పుడు సబ్జా గింజలు వాటర్లో వేసుకొని తాగమని చెప్తా ఉంటారు. సో మనం ఎక్కువ మ్యాంగో హీట్ అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఎస్. సో ఇవన్నీ ఐటమ్స్ కదా. నౌ లాస్ట్ వన్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. ఎస్, ముద్దపప్పు ఆవకాయ. వేడి వేడి అన్నంలో అనే పాట గుర్తొస్తుంది అనమాట. సో స్పూన్. బేసికల్ గా ఇంట్లో కూడా ముద్దపప్పు ఆవకాయ ఉంటది, కానీ మరి ఐ డోంట్ నో వై జాత్ర రెస్టారెంట్ లో మాత్రం ముద్దపప్పు ఆవకాయ వాజ్ సంథింగ్ డిఫరెంట్. నెయ్యి కనిపిస్తుంది. ఇది మా సిగ్నేచర్ డిష్ అండి, ఆవకాయ ముద్దపప్పు అన్నం అనేది మా సిగ్నేచర్ డిష్. సో బయట కూడా దొరుకుద్ది, మేము కొంచెం డిఫరెంట్ గా చేస్తాం దాన్ని. సో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆవకాయ అనేది ఎనీ టైం దొరుకుతుంటది. సో కానీ కొంచెం చేసే విధానంలో చేంజెస్ ఉంటాయి. ఎవరైనా ఆవకాయ ముద్దపప్పు అన్నము, ఆవకాయ అన్నము తింటా ఉంటారు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటా ఉంటారు వైట్ రైస్ లో, చాలా బాగుంటుంది. సో ఆవకాయ ముద్దపప్పు అన్నం అనేది మేము కంప్లీట్ గా ముద్దపప్పు సాల్ట్ తోటి ఉడకబెట్టేసి నెయ్యి వేసి ఉడకబెట్టేస్తాం. సో అందులోనే రైస్ కూడా వేస్తాం. కంప్లీట్ గా కుక్కర్ లో రైస్, పప్పు, నెయ్యి వేసి కొంచెం లైట్ గా సాల్ట్ వేసి ఉడకబెట్టేసి దాన్ని తీసి కొంచెం స్పూన్ తోటి ఇట్లా 2 విజిల్లో కంప్లీట్ గా 2 విజిల్లోనే అది బాయిల్డ్ అయిపోతుంది. రైస్ బాయిల్డ్ అయిపోతుంది, పప్పు కూడా బాయిల్డ్ అయిపోతుంది. సో స్పూన్ తోటి ఇట్లా కలిపి దాంట్లో పైనుంచి కొంచెం నెయ్యి, కాజు వేసి ఇచ్చేస్తాం. అంత పెద్ద ప్రాసెస్ కాదు. దాన్ని ఎట్లా రెడీ చేసారని అనుకుంటారు కానీ సో కుక్కర్ లో ఈజీగా అయిపోతుంది, 2 విజిల్లో అయిపోతుంది.
ముద్దపప్పు ఆవకాయ అన్నం తింటే ఉంది సార్ మజా. సో జాతర సిగ్నేచర్ డిష్ అది. జాత్రాస్ సిగ్నేచర్ డిష్ అన్నమాట ముద్దపప్పు ఆవకాయ. వాజ్ లిటరలీ వెరీ నైస్. అయ్యో మాకు కూడా కావాలి అని డెఫినెట్లీ మీ అందరికీ అనిపిస్తుంది అనమాట. ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ మీరు తినాలి అనుకుంటే ఫ్యామిలీతో మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం జాత్ర ఈస్ ద బెస్ట్ ప్లేస్. బికాస్ నో డిస్టర్బెన్స్, నథింగ్ ఈస్ దర్. సిటీ మధ్యలో ఉన్నా కూడా లైక్ ఎక్కడ మనకి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. హ్యాపీగా వెరీ హ్యాపీ అంబియన్స్తో ఈజీగా ఇంత టేస్టీ ఫుడ్స్ని ట్రై చేయొచ్చు అండ్ హ్యాపీగా టేస్ట్ చేయండి. అండ్ నేను టేస్ట్ చేసినంత వరకు అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ 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 నైస్. జాతర మామిడి పండ్ల జాతర. సో పిల్లర్ నెంబర్ 1630 జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. ఎస్, అడ్రస్ తో సహా ఆయన చెప్పేశారు కాబట్టి మేము తినడంలో బిజీగా ఉన్నాం, మీరు ఇంకా కానివ్వచ్చు.